గత సంవత్సరంలోనేమో వర్షాలు లేక పంట పండించలేదు. ఈసారి కొద్దిగా వర్షాలు పడ్డాయి, పంట వచ్చింది, కానీ గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు సరి అయిన ప్రతిఫలం దొరకక కూలినాలి కూడా సరిపోతలేవు ఈ డబ్బులు మాకని ఈనాడు మహారాష్ట్రలో ఉల్లిగడ్డ మొదలు పెడితే, ఆలుగడ్డ మొదలు పెడితే, టమాటా మొదలు పెడితే వంకాయ రోడ్ల మీద పడేశారు. మధ్యప్రదేశ్లోనేమో ర్యాలీలు తీశారు, మాకు సరి అయిన గిట్టుబాటు ధర రావాలి అని ర్యాలీ తీస్తే 6 రైతులను పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసి చంపేయడం జరిగింది. ఆఖరుకు మా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా జ్యోతిరాజ్ సింధియా పోతే కూడా ఆ ప్రాంతానికి పోనిస్తలేరు. అదే ప్రకారంగా అది రాజస్థాన్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఈవెన్ తెలంగాణలో ఇక్కడ కూడా రైతులు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి అన్నాడు, మీరు ఈసారి ప్రతి వేసుకోకుండా వేరేది వేసుకుంటే మీకు లాభం అవుతుందంటే అందరూ లాస్ట్ ఇయర్ ఏం వేసుకున్నారు, మిర్చి వేసుకుంటే మిర్చి పంటకు లాస్ట్ ఇయర్ మంచి ధర వచ్చింది. అరే ఈ పంట వేసుకుంటే బాగా వస్తుంది, అందరూ అదే పంట వేశారు. లాస్ట్ ఇయర్ 12,000కు ఒక క్వింటల్ అమ్మితే ఈసారి 3,000 నుంచి 1,500కు వస్తే రైతులు కోపంగా ఆవేశంగా మా కడుపు మీద కొడుతున్నారు, నేను భార్య పిల్లలతో ఇంత 2 ఎకరాలు పండించుకుంటే నాకు సరి అయిన ధర రాదు, కూలినాలకే సరిపోతుందని కొన్ని పంట పొలాలనే కాల్చేసారు. మిగిలిన వారు మార్కెట్లో పోతేనేమో వాళ్ళకు సంఖ్యలు వేశారు. ఇదే ముఖ్యమంత్రి 27వ తేదీ నాడు మీరు చూడండి, వరంగల్ సభలో ఏమన్నాడు, గిట్టుబాటు ధర గురించి పిడికిడి పట్టండి, నిలదీయండి, మీకు సరి అయిన ప్రైజ్ రాకపోతే ధర్నాలు చేయమన్నాడు. ఆ ఖమ్మం మార్కెట్ యార్డ్లో ధర్నా చేస్తే వాళ్ళ మీద దేశద్రోహి కేసులు, గుండా కేసులు, ఆఖరుకు కోర్టుకు తీసుకొస్తే సంఖ్యలు వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే యావత్ భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం. ఆయన మాటికి సర్వేలు చేయిస్తుంటాడు, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. కానీ దీని మీద కూడా సర్వే చేయించాలి. రైతుల మీద ఎంత దుర్భాగ్య పరిస్థితులు ఉన్నారో దీని మీద కూడా సర్వే చేయి కేసీఆర్, తెలుస్తుంది నీకు. ఇకపోతే ఎన్నికలు రాకముందు ఏమన్నావు, రావడంతో నేను రుణమాఫీ అన్నాం. 3 విడతలు అయిపోయింది, ఇవాళ 4వ విడత వస్తుంది. ఇప్పుడు నేను వస్తా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఆగాను. నేను అనుకుంటా బహుశా 600-700 మంది రైతులు లోపల ఆఫీసులో కూర్చున్నారు, బయటకు రోడ్ల మీద కూర్చున్నారు, సిడీల మీద కూర్చున్నారు, వాళ్ళ డబ్బులు వస్తాయని. కానీ తీరా చూస్తే 4వ విడతలో కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ తీసుకొని మిగతా పైసలు ఇస్తున్నారు. నేను అడిగిన, ఏమిటండి 4వ విడత 3 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి దానికి కూడా మీరు ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకుంటారు? అది మా చేతిలో పనిగా సార్, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, లేకుంటే ముఖ్యమంత్రి చెప్తే మేము ఇంట్రెస్ట్ తీసుకోమన్నారు. అదే కోఆపరేటివ్ బ్యాంకులో నేను మొన్న వికారాబాద్ పోతే నాయక్ అనే చైర్మన్ ఉన్నాడు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. ఆయన అన్నాడు, సార్ మేము ఒక్క పైసా కూడా తీసుకోము, వచ్చిన పైసలు ఎన్ని వస్తాయో అన్నీ మేము రైతులకు ఇస్తున్నాం. కోఆపరేటివ్ బ్యాంకులకు ఏమో వచ్చిన డబ్బు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు డైరెక్ట్ ఇస్తుంటే వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఇవ్వడం అనేది ఇది అమానుషం, ఇది నిజంగా కూడా ప్రజా వ్యతిరేకం. ఇది మా ముఖ్యమంత్రి గారికి ఆలోచనలు లేవు. వచ్చే సంవత్సరం 4,000 ఇస్తా సబ్సిడీ అంటాడు, విత్తనాలకు కానీ ఫెర్టిలైజర్కి ఇస్తా అంటున్నావు. మరి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ రోడ్ల మీద పడుతుంటే వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆలోచన చేయవు. మాట్లాడితే నా రైతు ప్రభుత్వం, రైతే రాజ్యం అంటావు. రైతులకు ఇచ్చే ఇంట్రెస్ట్ నువ్వు ఎందుకు మాఫ్ చేయవా? నువ్వు ఎందుకు అడగవు నరేంద్ర మోడీని? మోడీజీ పూరే కిసాన్ పరేషాన్ హై, ఆప్ ఇంట్రెస్ట్ మాఫ్ అంటే చేస్తాడు కదా. అదే నరేంద్ర మోడీ పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్కు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈనాడు వాళ్ళకు మాఫ్ చేశాడు.
రైతులు కనిపించడా నరేంద్ర మోడీకి? నరేంద్ర మోడీ కనిపించకుండా నువ్వేం చేస్తున్నావు? గజ్వేల్కి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? नरेंद्र मोदी जी मेरे कुछ नहीं चाहिए, तुम्हारे दिल में मेरे को जगह चाहिए అన్నాడు. నీ దిల్ में जगह ఉంటే లేకుంటే మాకేంద్ర బాబు? రైతుల పక్షాన నువ్వు నిలబడాలా లేదా? మాట్లాడితే హరీష్ రైతుల మాట మాట్లాడతాడు, ప్రతి ఒక్క మంత్రి రైతుల మాట మాట్లాడతాడు. రైతులు ఈనాడు గిట్టుబాటు ధర దొరకగానే పరేషాన్ ఉన్నాడు. ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మాఫ్ చేస్తే వాడు ఇంకా కొంత పొలం ఎక్కువ ఒక సాగు చేస్తాడు కదా. ఆ ఆలోచనే లేదండి. ఏ ప్రభుత్వం రా బాబు ఇది? వచ్చిన కొత్తలు ఏమన్నావు? వచ్చిన వెంటనే రుణమాఫీ అన్నాడు. ఇప్పటి వరకు ఇది 4వ విడత, 4వ సంవత్సరంలో 4వ విడత. ఇది నీ ప్రభుత్వం, ఇది నీ ప్రభుత్వం రా బాబు? గొప్పలు చెప్పుకుంటావు, నంబర్ 1 నంబర్ 2 లెక్కలు చెప్తావు. లెక్కలు చెప్పడంలో నీ ఆలోచన బాగానే ఉన్నది కానీ ఆచరణ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా రైతుల రుణాలు మాఫ్ చేసేయాలండి. నేను రైతులకు అప్పీల్ చేస్తున్నా, 2 రోజులు ఆగండి. ఎట్లా మాఫ్ చేయడం మేము కూడా చూస్తాం. నేను పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడతాం. అవసరం అనుకుంటే రోడ్ల మీద పడతాం, బ్యాంకుల ముందు కూర్చుంటాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు కూర్చుంటాం, రిజర్వ్ బ్యాంక్ ముందు కూర్చుంటాం. ఏమిటండి 3 ఏళ్ళ 4 ఏళ్ల తర్వాత ఇచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటే వానికి గతి ఏం కావాలి? 4-5 వేలు వస్తే ఇంకొక ఎకరం పొలం ఎక్కువ పండిస్తాడు. వాని ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోవాలి? అదే కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళేమో ఇంట్రెస్ట్ తీసుకుంటలే, నువ్వెందుకు తీసుకుంటున్నావే బాబు? మాకు మీదికెళ్ళి ఆడలేదంటావు. ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు పోయి రైతులకు పక్షాన నిలబడతాం మేము.